తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఈ మాసం అంటే ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మాసం ఆగస్టు మాసం, ప్రత్యేకించి శ్రావణ మాసం కూడా అందరూ మహిళలు కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం ఒక విశిష్టత ఏంటంటే, శ్రావణ మాసం అనగానే మన అందరికీ, మహిళలందరికీ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త చీరలు తీసుకురావడం, అలంకరణలు, ఇల్లంతా శుభ్రంగా చేయడము. ఎంత బిజీ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ ఇల్లుని శుభ్రంగా చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, పూజ, వరలక్ష్మి వ్రతము, నోములు. అసలు శ్రావణ మాసము అనే పేరు వినగానే మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ మాసం శ్రావణ నక్షత్రం మీద వస్తుంది. శ్రావణ నక్షత్రం అంటే చంద్రుడు ఒక అధిదేవత ఆ నక్షత్రానికి. అందువల్ల ఏంటంటే మానసికమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, పూజలతో ఒక ఎత్తు అయితే, శ్రావణ మాస విధి విధానం ఏంటంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, అది వినడము. రెండోది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అన్నదానం చేయడం చాలా మంచి విశిష్ట ఫలితం. ఎంతవరకు ఎవరికి ఎంత తోచితే అంత అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచిది. కుదిరితే చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయడం, కుదరకపోతే కనీసం ఒక మనిషికైనా అన్నదానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనీసం మూగ జీవాలకైనా అన్నదానం చేయాలి. పక్షులకి, తర్వాత కుక్కలకి, కోతులకి, వీళ్ళకి కూడా ఆహారం పెడితే కూడా చాలా మంచి ఫలితం వస్తుందట. అది ఎంతో గ్రహశాంతి, గ్రహ నివారణ అవుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఉండే ఏదైతే గ్రహాలు ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు కొంతమంది జాతకం తెలుస్తుంది, కొంతమంది జాతకం తెలియదు. కొంతమంది సో నాకు జాతకం ఉందండి, నాకు జాతకం లేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా ఉంటేనే జాతకం తెలుస్తుంది. ఇవి లేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నదానం చేసిన, ఏదైనా వివాహం అవుతున్న కన్యకి పసుపు కుంకాలతో పాటు మంగళసూత్రాలని, పట్టు వస్త్రాలని దానంగా ఇస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈ దానం ఎందుకు చేసుకోవాలంటే, గ్రహస్థితి గోచారీత్యా అంత అనుకూలంగా లేవు గ్రహాలు ఇవి. చాలా 9 గ్రహాలు కూడా మనకి కొన్ని రాశులకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి శుభ ఫలితాలు ఏ ఒక్క రాశికి ఇవ్వట్లేదు. అన్నీ ఒక గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు ఒక గ్రహం అంటే మనం ఒక పూట భోజనం శుభ్రంగా దొరుకుతుంది, మిగతా 2 పూటల భోజనం దొరకట్లేదు అంటే అది కష్టమే కదా. అలాంటి పరిస్థితి ఈ జాతకంలో ఇప్పుడున్న గ్రహస్థితి అందరికీ అలా నడుస్తుంది. అందుకే ఏంటంటే ఎవరికి ఎలా ఉన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఈ గోచారీత్యా మన గ్రహాలన్నీ అనుకూలంగా చూసుకుంటే, రవి, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఆగస్టు 14 వరకు రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోతారు. సో బుధుడు, రవి కలిసి ఉండడం ఒక విధంగా మంచి అయితే, ఒక విధంగా చెడుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనకి కుంభరాశిలో చూసుకుంటే రాహు ఉన్నాడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మిథున రాశిలో గురువు, శుభగ్రహాలు రిపీట్, గురువు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే. ఈ 2 గ్రహాలు కలయిక ఉంది. ఒక విధంగా గురువు, శుక్రులు కలిసి ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, ఒక చెడు ఫలితం కూడా ఉంటుంది. శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మనకి మంచి చెడులు అనేది ఖచ్చితంగా రాసి ఉంటాయి. సో మన గ్రహస్థితుల్లో గోచారీత్యా ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ వాటి స్థానాలు అనుకూలంగా లేవు. వాటి స్థానాలు అనుకూలంగా లేవు కనుక మనకి అటువంటి ఫలితాలు కనుక కనిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉంది, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలని తెలియజేయండి. తప్పకుండా నాన్న. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అన్ని గ్రహాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. వీళ్ళ రాశాధిపతి అయిన కుజుడు ఒకడే అనుకూలంగా ఉన్నారు. లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. సో లాభస్థానంలో కుజుడు ఉండవు, చతుర్థ స్థానంలో రాహు. కుజ రాహువులు అనేది ఒక కలయిక ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రకంగా తెలియని ఒక మండితనం, కోపము, పంతము, ఇది మేము ఎందుకు చేయలేము, మేము చేసి తీరగలం, మా వల్ల అవుతుంది అని చెప్పి ఒక మొండితనం తీసుకొచ్చి చేస్తారు పని. ఇలా మొండిగా వెళ్ళడానికి సపోర్ట్ అనేది వీళ్ళకి రాహు ఒక సపోర్టు, కుజుడు. సో ఈ 2 గ్రహాలతో వీళ్ళు మంచిగా సాధిస్తారు. కాకపోతే ఏంటంటే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నిట్లో ఆటంకాలు, గండాలు మామూలుగా ఉండవు వీళ్ళకి. రవి అనుకూలంగా లేదు, బుధుడు అనుకూలంగా లేదు కనుక ఎన్ని విషయాలు వీళ్ళు తెలిసిన ఆ సమయానికి గుర్తుండవు.
చెప్పడానికి. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడలేకపోయావా అని చెప్పి తర్వాత బయటకు వచ్చి బాధపడుతుంటారు వీళ్ళు. ఈ పాయింట్ మనకు తెలుసు కదా ఎందుకు మనం మాట్లాడలేకపోయామని. సమయానికి ఆ స్మరణ రానికుండా చేసేవే ఈ గ్రహస్థితి. ఏ విషయమైనా సరే ఒక వ్యాపారంలో ఒక మంచి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రమోషన్ చేయాలి దాని గురించి. ఆ ప్రమోషన్ చేసే టైంలో ఏ పదాలు వాడాలో అన్ని వీళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ ఆ టైంకి ఆ ప్రమోషన్ చేసినప్పుడు ఆ పదాలు వీళ్ళు గుర్తురావు. అది రాకుండా చేయడమే గ్రహస్థితి అనమాట. సో అందువల్ల వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి సమయస్ఫూర్తి అనేది కోల్పోతూ ఉంటారు. వీళ్ళు సమయస్ఫూర్తిగా మాట్లాడడం కానీ, సమయస్ఫూర్తిగా చెప్పడం కానీ, స్పందించడం కానీ రాలేక తర్వాత స్పందిస్తారు ఆ విషయం. అదే ఆ టైంలో ఆన్ టైంలో చేస్తే ఫలితం ఉంటుంది, ఆఫ్ టైంలో చేస్తే ఏ ఫలితం ఉండదు కదా. ఇది విషయం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో. అయినప్పటికీ కూడా మొండి ధైర్యంతో వెళ్తారు ముందుకి. ఆ మొండి ధైర్యం వీళ్ళని కాపాడుతుంది. ఎప్పుడైనా ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం. ధైర్యమే లేకపోతే ఎప్పటికీ సాధించలేం కదా. సో వీళ్ళకి ఆ ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో. దానికి తోడు రాహు కుజ రాహులు ఇద్దరు ఉండడం వల్ల ధైర్యంగా ముందుకి అడుగు వేసుకుంటూ వెళ్తారు. కాస్త ప్రతిబంధకాలు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఈ మాసంలో కాస్త ఇబ్బంది పడే రాశి ఏదైనా ఉందంటే అది వృశ్చిక రాశి వాళ్ళే. కాస్త బాగా నలుగుతారు వాళ్ళు. కాస్త మానసికంగా శారీరకంగా కూడా శారీరకంగా కష్టపడుతుంటారు, మానసికంగా ఆలోచిస్తూనే ఉంటారు పనులు అవ్వవు అని చెప్పి ఇది కూడా జరిగే అవకాశం ఉంది. ఇష్టమైన మార్గం ఏంటంటే ఈ మాసం వీళ్ళకి కాస్త ఏంటంటే ముళ్ళబాట్లా కనిపిస్తుంది, దాటుకుంటూ వెళ్ళాలి. వెళితే అన్ని విజయాలు వరిస్తాయి వీళ్ళకి, ఇబ్బంది లేదు. ఎందుకంటే కుజరాహులు ఇద్దరు కూడా ఫలితాలను కొంచెం కష్టపెట్ట మంచి ఫలితాన్ని ఇస్తారు. మంచి రిజల్ట్ లాస్ట్లో వస్తుంది, వీళ్ళని మంచి స్థాయిలో కూర్చోబెడతారు అనమాట. ఉద్యోగం వ్యాపారం విషయాల్లో ఎలా ఉంటుందమ్మా? ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతిదీ అది శారీరకమైన కష్టం, మానసికమైన కష్టం. అదే చెప్తున్నా, రవి బుధుడు అనుకూలంగా లేకపోతే ఎప్పుడు కూడా మనకి శారీరకంగా కష్టపడుతుంటాం, మానసికంగా కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ఏ విషయం చెప్పాలనుకున్నా ఆ టైంకి అది గుర్తు రావడదని బాధపడుతుంటాం. గుర్తు వచ్చిన టైంకి మన ఆ సమయం అయిపోతుంటుంది. ఇవి జరిగే అవకాశం ఉంది. ఇంకా అన్నిటికంటే ఏంటంటే అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో శుభగ్రహాలు ఉండడం వల్ల ఏదైనా అప్పు చేస్తే ఈ మాసంలో అప్పు తీర్చలేరు. అందుకని అప్పు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమైన మార్గం. ఈ మాసంలో ఎంత అవసరం వచ్చినా అప్పు మాత్రం చేయకుండా ఉంటే కలిసి వస్తుంది. ఎందుకంటే అప్పు చేస్తే అది వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలాగా వెళ్తుంది తప్ప ఆ అప్పు తీర్చే మార్గం ఉండదు. సో అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది, అప్పులు తీసుకోకుండా ఉండడం మంచిది. వీళ్ళకి అప్పులు ఇచ్చినా డబ్బులు తిరిగి రావు, అప్పు తీసుకున్నా తీర్చలేరు. ఈ రెండు కూడా కాస్త ప్రతిబంధకాలు వీళ్ళకి. అందుకని వీళ్ళు దీని నుంచి వీళ్ళు బయటపడాలంటే ఈ మాసం చక్కగా ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప మీ అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు చేసి ఇల్లు కొనడం కానీ, స్థలం కొనడం కానీ అస్సలు చేయకూడదు. ఎక్కువగా అంటే ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి, అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలమ్మా వీళ్ళు? ఎక్కువ దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణ చేయాలన్న, ఎక్కువ దత్త శ్లోకాలని అండి, దత్త పారాయణ, దత్త చరిత్ర, దక్షిణామూర్తి శ్లోకాలని, దక్షిణామూర్తి ఆరాధన ఇవి చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా కనిపిస్తాయి. అంటే సమయస్ఫూర్తిగా మాట్లాడడం, వీళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ సమయానికి ఉండాలి కదా. ఆ సమయానికి రావడానికి ఈ గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగా కలుగుతుంది. కనుక గురువుని ఎక్కువ ఆరాధించడం, గురువుల్ని నమ్మడము, గురువులది ఎక్కువ వాళ్ళు చెప్పిన మార్గంలో నడవడము, దక్షిణామూర్తి శ్లోకాలని పారాయణ చేయడము, దత్తాత్రేయుని పారాయణ చేయడము, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త, జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండడము, ఇది చాలా చాలా ఉత్తమమైన మార్గాలు వీళ్ళకి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది వృశ్చిక రాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.